హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వైరల్ వీల్స్. మనము కార్లో హ్యాండ్ బ్రేక్ లేదా పార్కింగ్ బ్రేక్ అనేది చూస్తూ ఉంటాం కదా. ఆ హ్యాండ్ బ్రేక్ని ఏ సందర్భాల్లో యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేస్తే మంచిది అనేది మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. జనరల్గా మనము హ్యాండ్ బ్రేక్ అనేది మనము కార్ని ఆఫ్ చేసి ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు మనం హ్యాండ్ బ్రేక్ అనేది యూజ్ చేసి మనము ఇంటికి వెళ్ళిపోవడము అలాంటివి చేస్తుంటాం అనమాట. కార్ని పూర్తిగా యూజ్ చేయము అనుకున్నప్పుడు మనం హ్యాండ్ బ్రేక్ అనేది యూజ్ చేస్తాం. కానీ ఇది జనరల్ గా జరిగే ప్రాసెస్. ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ అనేది హిల్ స్టార్ట్స్ అనేటివి ఉంటాయి కదా. ఆ హిల్ స్టార్ట్స్ ఎక్కడైతే కొండలు అలాంటివి ఉంటాయో అలాంటి దగ్గర మన కార్ని పార్క్ చేసినప్పుడు మనం స్టార్ట్ చేసుకొని కారు వెనక్కి రాకుండా ముందుకే వెళ్ళాలి అనుకున్న సందర్భాలలో మనం కానీ హ్యాండ్ బ్రేక్ని కానీ యూజ్ చేసామంటే ఈజీగా కారు వెనక్కి వెళ్లకుండా ముందుగానే వెళ్ళేటట్టు చేయొచ్చు అనమాట. ఎలా అంటే మనం బ్రేక్ మీద కాలు పెట్టాల్సిన అవసరం లేదు. హిల్ స్టార్ట్ అప్పుడు ఏంటంటే ఆల్రెడీ హ్యాండ్ బ్రేక్ యూజ్ చేసి ఉంటాం కాబట్టి ఆ కార్ అనేది వెనక్కి వెళ్లకుండా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు కొద్దిగా యాక్సిలరేటర్ రైజ్ చేసి క్లచ్ని కానీ వెనక్కి తీసామంటే హ్యాండ్ బ్రేక్ని అదే టైంలో కానీ కిందకి దించామంటే కార్ అనేది వెనక్కి వెళ్లకుండా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. హిల్ స్టార్ట్స్ లలో హ్యాండ్ బ్రేక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే మనము సిగ్నల్స్ దగ్గర ఎక్కడన్నా ఆపామనుకోండి, అవి కొద్దిగా స్టీప్ గా ఉన్నింది అనుకోండి. ఇప్పుడు తాజ్ కృష్ణ దగ్గర ఏంటంటే సిగ్నల్స్ అనేటివి హై స్టీప్ లో ఉంటాయి అనమాట. అలాంటి దగ్గరలో మనము బ్రేక్ అలానే ఒత్తిపెట్టున్నాం అనుకోండి, బ్రేక్ లైట్స్ వెనకాల అనేటివి వెలుగుతూనే ఉంటాయి అనమాట. పర్టికులర్ గా నైట్ పూట అయితే ఆ రెడ్ లైట్ అనేది వెనకాల టైల్ ల్యాంప్స్ వెలిగే ఉంటాయి అనమాట. అలాంటి సందర్భాల్లో మనం హ్యాండ్ బ్రేక్ ని కానీ యూజ్ చేసి బ్రేక్ మీద లెగ్ తీసేసి యాక్సిలరేటర్ కొద్దిగా ఇచ్చి ఇందాక చెప్పినట్లుగానే క్లచ్ గాని లిఫ్ట్ చేసామంటే మనము కార్ అనేది వెనక్కి వెళ్లకుండా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. అలాంటి సిగ్నల్స్ దగ్గర కూడా మనము హ్యాండ్ బ్రేక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్రేక్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే జనరల్ గా మనము కాళ్ళ దగ్గర ఉండే బ్రేక్ కానీ ప్రెస్ చేసామంటే వెనకాల బ్రేకింగ్ లైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ బ్రేకింగ్ లైట్స్ అనేటివి బాగా వెలుగుతూ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అదే మనకి ఆ లైట్ వెలగకుండా బ్రేకింగ్ వేయాలి అనుకున్నప్పుడు మనం ఏంటంటే హ్యాండ్ బ్రేక్ గాని యూజ్ చేసామంటే కార్ అనేది వెనక్కి వెళ్లకుండా ఉంటుంది. ఆ బ్రేకింగ్ లైట్స్ అనేటివి కూడా వెనకాల వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉంటుంది అనమాట. దానికి కూడా హ్యాండ్ బ్రేక్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా కొన్ని దగ్గరలో ఏంటంటే మనము పార్క్ చేసే ప్లేసెస్ కొద్దిగా స్టీప్ గా ఉంటాయి అనమాట. అలాంటి దగ్గరలో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే గేర్ లో వేసామంటే బండి వెనక్కి వెళ్లకుండా ఉంటుంది అని చెప్పేసి గేర్ లో వేసి వెళ్తుంటారు. కానీ అలాంటి సందర్భాల్లో కూడా పార్కింగ్ బ్రేక్ లేదా హ్యాండ్ బ్రేక్ అనేది యూజ్ చేసామంటే కార్ అనేది వెనక్కి వెళ్లకుండా ఉంటుంది అనమాట. అందుకని కూడా హ్యాండ్ బ్రేక్ ని ఎక్కడన్నా పార్క్ చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీ హ్యాండ్ బ్రేక్ ని యూజ్ చేయడం అనేది అలవాటుగా ఉండింది అనుకోండి, ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం జనరల్ గా ట్రాఫిక్ లలో వెళ్లేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే హాఫ్ క్లచ్ అనేది పెట్టి బ్రేక్ మీద కాలు పెట్టి బ్రేక్ మీద నుంచి కాలు తీస్తూ హాఫ్ క్లచ్ ని మెయింటైన్ చేస్తూ బండిని నడుపుతూ ఉంటాం అనమాట. కొన్ని దగ్గరలో ఏంటంటే ట్రాఫిక్ అనేది కంప్లీట్ గా ఆగిపోతుంది, అంటే 2 మినిట్స్ 3 మినిట్స్ బండి మూవ్ కాకుండా. అలాంటి సందర్భాల్లో ఈ హాఫ్ క్లచ్ అనేది పెట్టి ఈ బ్రేక్ మీద లెగ్ అలానే ఉంచి ఆ స్ట్రెయిన్ తీసుకోవడం కంటే, లెగ్ స్ట్రెయిన్ తీసుకోవడం కంటే మనము బ్రేక్ మీద కాలు తీసేసి క్లచ్ మీద కాలు తీసేసి హ్యాండ్ బ్రేక్ అని వేసేసి న్యూట్రల్ గేర్ లో ఉంచుకున్నాం అనుకోండి, మనకి కొద్దిగా స్ట్రెయిన్ అనేది తగ్గి రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇలాంటి సందర్భాల్లో కూడా చాలా వరకు మనము హ్యాండ్ బ్రేక్ అనే దాన్ని ఉపయోగించుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే నాకు బ్రేక్ ఫెయిల్ అయింది అని అంటూ ఉంటారు. బ్రేక్ ఫెయిల్ అయింది అని మనకి ఇప్పుడున్నా అనిపించి అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ గానీ మనకు వచ్చింది అంటే అలాంటి సిచ్యువేషన్ లో కూడా స్పీడ్ ని తగ్గించుకోవడానికి మనం హ్యాండ్ బ్రేక్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా సరే మనకి ఫ్రంట్ బ్రేక్ కింద ఉండే బ్రేక్ ఏదైనా ఫెయిల్ అయింది, మనము బండిని ఆపాలి అలాంటి సిచ్యువేషన్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎప్పుడైనా మనకు గాని వచ్చిందంటే అప్పుడు హ్యాండ్ బ్రేక్ ని యూజ్ చేయండి. అప్పుడు కారు స్పీడ్ తగ్గడానికి అవకాశం ఉంటుంది అనమాట. కానీ జనరల్ గా బండి మూవ్ అయ్యేటప్పుడు బ్రేక్ వేయాలి అనుకుంటే కింద లెగ్ దగ్గర ఉండే బ్రేక్ ను మాత్రమే యూజ్ చేయండి. కార్ ని ఆపడానికి మాత్రం ఎప్పుడు హ్యాండ్ బ్రేక్ ని యూజ్ చేయవద్దు.